హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు L6 లోకేష్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు L6 బంజారా అనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినుండే. ఓకే, అయితే చేసిన తర్వాత కొద్దిగా పాజిటివ్ అనిపించి అండ్ కుదరక కొన్ని రోజులకు వీడియో చేయడం అనేది మానేయడం జరిగింది. అయితే ఇవాళ మధ్యాహ్నం నేను హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారి ఒక చిన్న స్పీచ్ వినుండే. అది నాకే అని కాదు, అందరికీ ఉపయోగపడుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఒక స్పీచ్లో ఏంటంటే అర్థము, నేను ఎక్కడో ఒక మారుమూల పల్లెలో పుట్టిన వాడిని, అసలు సినిమాలోకి రావడమే గొప్ప అనుకుంటే అందులోనే హిట్స్ వచ్చాయి. ఆ తర్వాత నేను సొంతంగా ఓ పార్టీ పెట్టడము, ఆ పార్టీలో 2019లో నేను ఓడిపోవడం అనేది, ఆ ఓడిపోవడాన్ని కూడా ఒక సక్సెస్ కింద భావించి మరో అడుగు ముందుకేసాను. ఇవాళ మీ ముందు నేను ఒక డిప్యూటీ సీఎంగా మీ ముందుకున్నాను. ఇది ఎందుకో యువత అనేది ఈ చిన్న స్పీచ్ని ఆదర్శంగా తీసుకుంటే నాలా మరి అంతమంది లేదా చాలామంది ముందుకు రావచ్చు. వాళ్ళ జీవితానికి ఒక కరెక్ట్ వేలో వాళ్ళు చూసుకోగలరు. ఎందుకంటే ప్రతి అడుగు వేసినప్పుడు అది ఫెయిల్ కావచ్చు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ సక్సెస్ నుంచి వచ్చే రూట్ కన్నా మనకు ఫెయిల్యూర్ నుంచి వచ్చే రూటే చాలా స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది. ఆ బేస్మెంట్ అనేది చాలా గట్టితనంతో ఏర్పడుతుందనేది మనకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఏపీ డిప్యూటీ సీఎం గారి మనకు నిదర్శనం. అయితే దానికి అనుగుణమైన ఫ్రెండ్స్, నేను ఈ వీడియోస్ మళ్ళీ చేద్దామనే ఉత్సాహంతో L6 లోకేష్ అనే యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసి స్టార్ట్ చేశాను. అయితే నేనేం చేయగలను, పుట్టిన గడ్డకు కానీ లేదంటే మన దేశానికి కానీ వాటెవర్ ఏదైనా సరే మన చుట్టూ ఉన్న వాళ్ళకి కానీ మన వల్ల ఎంతో కొంత ఉపయోగం ఉండాలి, మనం హెల్ప్ అవ్వాలనేది ఈ నాదొక చిన్న ఉద్దేశము. అయితే దీనికి అనుగుణంగానే యాక్చువల్గా నేను బుక్స్ అనేది రాద్దామనేది నా యొక్క చిన్న ప్లాన్. కానీ అది ఇప్పుడే అయ్యేలా లేదు. ఎందుకంటే బాధ్యతలు మనకు ఉంటాయి, పిల్లలు ఉన్నారు కాబట్టి ఇది కుదరదు. ఇది బుక్స్ రాయాలంటే 5-10 సంవత్సరాలు అంటే అవతలనే పడుతుంది. బట్ ఇది పాసిబుల్ కాదు. అయితే నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే ఫ్రెండ్స్, జనరల్గా ఒక బుక్ రాయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ తన అనుభవం నుంచి రాయడం ఒకటి, లేదంటే తన ఇమాజినేషన్ చేసుకొని రాయడం, ఇవి రెండే సిద్ధాంతాలని నేను నమ్ముతాను. ఎందుకంటే తనకైన అనుభవం నుంచి రాసిన వ్యక్తి రిచ్ డాడ్ పూర్ డాడ్ రాబర్ట్ కియోసాకి గారు రాశారు. ఆ బుక్ ఎంత పాపులరో మనందరికీ తెలుసు. అఫ్కోర్స్ యూత్కి అనేది అది పక్కా. రెండోది గ్రో అండ్ థింక్ అనేది, లేదంటే థింక్ అండ్ గ్రో రీచ్ అనే బుక్ కానీ నెపోలియన్ హిల్స్ గారు రాశారు. లేదంటే మనీ సైకాలజీ అనేది. సో ఇలాంటివి ఈ బుక్స్ అనేవి వాళ్ళు ఊహాజనితంగా రాసినవి. ఒక మూవీ మనము క్రియేట్ చేయాలన్నా లేదంటే ఒక స్టోరీ క్రియేట్ చేయాలన్నా అది అనుభవం నుంచైనా పుట్టి ఉండాలి, లేదంటే ఊహాజనితం నుంచైనా పుట్టి రావాలి. కాబట్టి మీరు ఎంచుకున్న మార్గంలో మీకు ఏదైతే ఇష్టం ఉందో, వాళ్ళు ఏదో అనుకుంటారనో లేదంటే 10 మంది నలుగురు మన గురించి ఏదో ఆలోచిస్తుంటారని మనం అనుకోవడం తప్ప ఈ కాలంలో ఎవరికంత టైం లేదు బాస్. ఎవరి టైంతో వాళ్ళు బిజీ ఉండడము, ఎవరి గురించి వాళ్ళు ఆలోచించడానికి. బహుశా నేటి యువతకు కావచ్చు ఈ 24 గంటల టైం సరిపోదు. ఈ 24 గంటలు కాస్త 30 గంటలు అయితే బాగుండు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే డే అనక నైట్ అనక షిఫ్ట్ల వైజ్ పనిచేసే నేటి యువతరానికి ఒకరి గురించి ఆలోచించి ఒకరికి ప్లస్ ఆర్ మైనస్ చెప్పే లేదా ఒకరి గురించి నెగిటివ్ థాట్స్ థింక్ చేసే విధానం ఎవరికి లేదు. సో మీకు నచ్చిన వేలో మీకు నచ్చిన విధంగా జిందగీ అనేది అలానే ముందుకు తీసుకెళ్ళండి. ఒకరి ఏదో అనుకుంటారనే ఉద్దేశంతో మీరు ఆగిపోవడం తప్ప మీ గురించి ఒకరు ఆలోచిస్తూ టైం కేటాయించే ఉద్దేశం ఎవరికి లేదు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.